దాదాపు 4 ఏళ్ల తర్వాత మే 15న భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన కీలక ఆంక్షల మినహాయింపు ఇప్పుడు గడువు ముగియడంతో మరోసారి చమురు ధరలు మరింత పెరగొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలోని ఘర్షణలు, కీలక చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి చుట్టూ సరఫరా అంతరాయాల భయాలతో ప్రపంచ ముడి చమురు ధరలు ఇప్పటికే గణనీయంగా పెరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. గత శనివారం ట్రంప్ ప్రభుత్వం రష్యా సముద్ర చమురుపై ఆంక్షల మినహాయింపును 1 నెల పొడిగింపు తర్వాత రద్దు చేసింది. దీనివల్ల గతంలో భారత్ సహా అనేక దేశాలు ఆంక్షలు, ప్రమాదాలు లేకుండా రష్యా ముడి చమురును కొనుగోలు చేయగలిగాయి. గత 2 ఏళ్లుగా భారత్ రాయితీ కలిగిన రష్యన్ చమురుపై ఎక్కువగా ఆధారపడింది. ఇప్పుడు ఈ మినహాయింపు రద్దుతో భారత రిఫైనరీలు రష్యన్ చమురు కొనుగోళ్లలో ఆంక్షల ముప్పు, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్కు రష్యా ముడి చమురు దిగుమతులు ఇటీవల పెరిగాయి. మే నెలలో రోజుకు దాదాపు 2.3 మిలియన్ బ్యారెళ్లు, మే 14 నాటికి 1.88 మిలియన్ బ్యారెళ్లు దిగుమతులు అంచనా వేశారు. ఈ రాయితీ అస్థిర ప్రపంచ ఇంధన మార్కెట్లలో భారత్కు ఉపయోగపడింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రయత్నాలు నిలిచిపోవడం, యుఏఈ అణు విద్యుత్ ప్లాంటుపై దాడి, ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యల వార్తలతో ఇవాళ చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.81% పెరిగి బ్యారెల్ $111.24కు చేరగా WTI క్రూడ్ 2.15% పెరిగి $107.69కు చేరింది. ఇప్పటికే చమురు కంపెనీలు పెరుగుతున్న ముడి చమురు వ్యయాలను భరించలేక ఈ నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ₹3 పెంచాయి. ఇప్పుడు ముడి చమురు ధరలు పెరుగుతూ పోతే మరోసారి పెంచక తప్పని పరిస్థితి రానుంది. పశ్చిమాసియా పరిస్థితులు మారకుండా ముడి చమురు ధరలు పెరుగుతూ ఉంటే నష్టాల భర్తీకి మొత్తంగా లీటర్కు సుమారు ₹10 పెరుగుదల అవసరమని తెలుస్తోంది.